హాయ్ అండి, దిస్ ఈజ్ రోజా చైతన్య అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇసు వ్లాగ్స్. నేను ఇవాళ వీడియోలో వచ్చి 2 టైప్స్ ఆఫ్ స్నాక్స్ అయితే చేసి చూపిస్తున్నానండి. సో అవి ఏంటంటే బొరుగులతో ఉగ్గాని అండ్ బొరుగులతో స్నాక్ చాట్ ఐటమ్ అనమాట. సో బయట బండ్ల మీద ఎలా దొరుకుతుందో అలానే చేసి చూపిస్తున్నాను, కాకుంటే కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో అనమాట. నేను చేసే విధంగా చేసి చూపిస్తున్నాను. సో తప్పకుండా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ బొరుగులు ఉగ్గానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ రాక్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించుకుంటున్నాను ఆయిల్లో. కొద్దిసేపు అలానే వేయించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్, అంటే మనకు క్వాంటిటీ బట్టి అండి, నేను ఇక్కడ బొరుగులు ఎక్కువగా తీసుకుంటున్నాను. సో ఒక 2 టేబుల్ స్పూన్ అంటే కంప్లీట్ టేబుల్ స్పూన్స్ కాదండి, ఒక హాఫ్ అనమాట. సో 1 టేబుల్ స్పూన్ కంప్లీట్గా అయితే వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఆయిల్లో. సో అలా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ నేను ఒక 5 మినిట్స్ బొరుగుల్ని నానబెట్టి పెట్టుకున్నానండి. అవి వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయాలి. సో అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి స్పైసీగా కావాలంటే ఇంకా కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నానండి. లెమన్ని స్క్వీజ్ చేసుకోవడం వల్ల మనకు క్వాంటిటీ అంటే టేస్ట్స్ వచ్చి మొత్తం కంప్లీట్గా ఈక్వల్గా అవుతుంది. సో అలా స్క్వీజ్ చేసుకునేసి కంప్లీట్ చేసుకునేసాను బొరుగులకు. కానీ చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఇంతేనండి, సూపర్ ఫాస్ట్ అనమాట. సో ఇక్కడైతే బొరుగులకు కానీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చి చాట్ ఐటమ్ అనమాట. మనకి ఇది బయట బండ్ల మీద కూడా చాలా బాగా దొరుకుతుంది ఎక్కడైనా కూడా. సో దేనికోసం అయితే ఫస్ట్ నేను ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకొని వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఆయిల్లో. సో ఇది బాగా మగ్గాలన్నమాట టొమాటోస్, అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా అందరూ చిన్నపిల్లలు చాలా వరకు ఇష్టంగా తింటారు. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ టైమింగ్లో అయితే చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. సో ఈ బొరుగులు అయితే మనకి నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇందులోకి అన్నీ యాడ్ చేసుకునేస్తున్నాను ఒకేసారి. మనం చేసి పెట్టుకున్న మిక్చర్ని అండ్ ఆనియన్స్ని, కొత్తిమీర మిక్చర్ని అంతా యాడ్ చేసుకునేస్తున్నాను. కొంతమంది అయితే బొరుగులు కొద్దిసేపు నానబెట్టి మిక్స్ చేసుకుంటారు. నేను అలా చేయలేదండి, కొద్దిసేపు డైరెక్ట్గా వేసేసి ఒక 5 మినిట్స్ దాకా ఆ మిక్చర్లో నానబెట్టాను నేను. సో ఇంతేనండి, బొరుగుల చాట్ కూడా రెడీ అయిపోయింది. సో చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అందరూ తప్పకుండా నచ్చితే ట్రై చేయండి. ఇందులోకి మనకి అంటే ఇంకా డిఫరెంట్గా చేస్తారు. ఇందులోకి నానబెట్టిన శనగలు యాడ్ చేస్తారు, కీరదోసకి యాడ్ చేసుకుంటారు, క్యారెట్ కూడా యాడ్ చేస్తారు. నేను అలా వేయకున్నా సో డైరెక్ట్గా ఇలా చేశాను. మీకు నచ్చినట్లయితే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బొరుగులతో 2 ఐటమ్స్ రెడీ అయిపోయాయి. బొరుగులు ఉగ్గాని అండ్ బొరుగుల చాట్ కూడా. మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ ట్రై చేసి మీకు ఎలా అవుతుందో కమెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.